ప్రజలారా అందరికీ నమస్తే. నేను మీ పులిపాటి. మార్నింగ్ న్యూస్లోకి స్వాగతం. ఈరోజు DD9 వార్త చూసుకున్నట్లయితే పేజ్ తమ్మిడికుంట వద్ద భారీ మానవహారం, సుమారు 7,000 మందితో కార్యక్రమం పాల్గొన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు. జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో చైతన్య యాత్ర. చెరువులు కాపాడితేనే భవిష్యత్తును కాపాడుతాం. PAC చైర్మన్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అయితే ఒక చెప్పిండు. ఇక అన్ని ప్రధాన పత్రికల్లో హిడ్మా గురించే రాయటం జరిగింది. ఆపరేషన్ హిడ్మా సక్సెస్. నిన్న తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా అయితే నిన్న అసూలు బాసిందనే చెప్పాలి. ఇక ఆపరేషన్ హిడ్మా సక్సెస్. కేంద్ర ప్రభుత్వం ఏదైతే కగార ఆపరేషన్ మొదలుపెట్టిందో, అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గడువు విధించిండు. ఈ నెల ఎండింగ్ అనుకుంటా దాదాపు. దానికంటే ముందే ఆపరేషన్ కగార్ అయితే దాదాపు అంతమైపోయిందని చెప్పాలి. పార్టీల అంతర్గత విభేదాలు, లొంగుబాట్లు, ఎన్కౌంటర్ల నేపథ్యంలో చాలామంది అగ్రనాయకులు ఈ మధ్యకాలంలో లొంగిపోయిన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. దాంట్లో ఇక బలహీన పడిపోయింది. అందులో భాగంగానే వాళ్ళకు సఖ్యత లేక ఇదవుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇటు అన్నీ ఒక తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్గఢ్ మొత్తం అన్ని రాష్ట్రాల బలగాలు మొత్తం అడవులలో, కర్రగుట్ట అడవుల మీద ఫోకస్ పెట్టడం, కేంద్ర హోంశాఖ డైరెక్ట్గా రంగంలోకి దిగడం, ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో ఇక మావోయిస్టుల ఉనికి కష్టతరమైందని చెప్పొచ్చు. దీంట్లో భాగంగా నిన్న మారేడుకొండ అడవుల్లో హిడ్మా ఎన్కౌంటర్లో హతమైపోయిండు. ఇక ఊపిరి పీల్చుకున్న భద్రతా బలగాలు, గల్లంతవుతున్న మావోయిస్టు ఆనవాళ్లు, దండకారణ్యంలో తుపాకుల మోత, హిడ్మాపై విరుచుకుపడ్డ స్పెషల్ పోలీసులు, మారేడుపల్లి అడవుల్లో ఎన్కౌంటర్, హిడ్మాను చుట్టుముట్టి మట్టి కరిపించిన తుపాకీ గుండ్ల వర్షం, హతమైన హిడ్మా భార్య, మరొక 3 మిలిటరీ సభ్యులు, కన్నీరు పెట్టిన కాకులు దూరని కారడవులు అని చెప్పేసి అయితే దీంట్లో ఒక వార్త రాసిండ్రు. నిన్నటి వరకు పచ్చని చెట్లు, పక్షుల కేరింతలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న దండకారణ్యం సోమవారం నుండి అలజడి మొదలైంది. ఈ అలజడి మావోయిస్టు అగ్రనేత హిడ్మా లక్ష్యంగా సాగింది. తుపాకీ తూటాలకు హిడ్మా హతమయ్యాడు. ఆపరేషన్ కగారు పేరుతో మొదలైన ఆపరేషన్ హిడ్మాను తుదముట్టించి అంతిమ దశకు చేరుకుంది అనే అనుకోవాలి. మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోవడం ఒకవైపు, ఎన్కౌంటర్లో మరణించడం ఒకవైపు జరిగి మావోయిస్టు పార్టీ పూర్తిగా కనుమరుగయ్యేంత వరకు అటు కేంద్ర బలగాలు కానీ ఇటు హోంశాఖ ఆగే పరిస్థితి లేకుండా చేసిన ఆపరేషన్, అటు పోలీసులు ఇటు కేంద్ర హోంశాఖ సఫలీకృతమయ్యారు. మొత్తానికి మావోయిస్టుల ఏరివేతలో భాగంగా అగ్ర నాయకులను కోల్పోయిన మావోయిస్టు పార్టీ బలహీన పడిందని చెప్పుకోవచ్చు. మావోయిస్టు కార్యకలాపాల్లో చురుకుగా ఉన్న నాయకులను ఒక్కొక్కరిని హతమార్చి మావోయిస్టు ఆనవాళ్లు లేకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదైతే DD9లో ప్రధాన వార్త రాసిందిగా. ఇక ఈ మావోయిస్టుల్లో అంటే చాలామంది నాయకులు ఉన్నారు, కానీ హిడ్మా ఇంత ఫేమస్ అయ్యే నాయకుడు మావోయిస్ట్ ఫేమస్. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈయనకి అభిమానులు ఎక్కువ ఉన్నారు. ఇక నిన్నటితో ఈయన మావోయిస్ట్ నేత హిడ్మా భార్య కూడా నిన్న జరిగిన ఎన్కౌంటర్లో హతమైపోయినారు. ఒక అగ్రనాయకుడిని కోల్పోయింది, కేంద్ర కమిటీ సభ్యుడు అగ్రనాయకుడిని. ఆల్మోస్ట్ ఇక దీనికి సంబంధించి మావోయిస్టు పార్టీ పూర్తిగా కనుమరయ్యేంత వరకు కూడా అటు కేంద్ర బలగాలు కానీ ఇటు హోంశాఖ కానీ ఆగే పరిస్థితి లేకుండా మొత్తం జరిగిన ఆపరేషన్లో ఇటు సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు. ఇక భద్రాద్రి జిల్లా, ములుగు జిల్లాలకు సంబంధించి ఒక వార్తకు వచ్చేసరికి మనము ఇక ఇసుక లారీల గొడవ మళ్ళీ మొదలైంది. మొన్న కొన్ని రోజుల వరకు ప్రశాంతంగా ఉన్న పల్లెలు, రహదారులు మళ్ళీ ఇసుక లారీల వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని చెప్పేసి నిన్న ఆలువాక వద్ద ఇసుక లారీలు నాపి అక్కడ గ్రామస్తులు అయితే ఒక 5 కిలోమీటర్ల మేర ఇసుక లారీలు అయితే స్తంభించిపోయినాయి అక్కడ. దీనికి సంబంధించిన ఒక వార్త చూద్దాం. ఇసుక లారీలు నిలిపివేయాలనే ఆందోళన. భద్రాద్రి జిల్లా ఇసుక లారీలు వెంకటాపురం మళ్లించడంపై అభ్యంతరం. మళ్ళీ మొదలైన ఇసుక లారీల స్వైర వ్యవహారం. గోదావరి నది తీరాన జీవించడమే మేము చేసిన పాపమా? ఇసుక లారీలపై రగిలిన ఆగ్రహ జ్వాల. వెంకటాపురం మండలంలో రోడ్డుపై బైఠాయింపు. 5 కిలోమీటర్ల నిలిచిపోయిన ఇసుక లారీలు అని చెప్పేసి అయితే
ఇక నూగూరు వెంకటాపురంకి సంబంధించిన వార్త ఇది. గత నెల రోజులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఇసుక ర్యాంపుల ఇసుక లారీలు ములుగు జిల్లా నుంచి కాకుండా వారికి సంబంధించిన భద్రాచలం రోడ్డు మీదుగా హైదరాబాద్ చేరుకోవాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు లారీలు అటువైపు నుంచే ప్రయాణం సాగించాయి. మళ్ళీ వారం రోజులుగా భద్రాద్రి కొత్తగూడెం ర్యాంపులకు చెందిన వేలాది లారీలు వెంకటాపురం చెర్ల మండలాల మీదుగా ప్రయాణాన్ని మొదలుపెట్టాయి. ఆగ్రహించిన ప్రజలు అసలు ఆ జిల్లాకు చెందిన ఇసుక లారీలు మా ప్రాంతం మీదుగా వెళ్ళడానికి అనుమతి ఎలా ఇచ్చారనే ఆగ్రహంతో మంగళవారం ఆలుబాక రోడ్డుపై బైఠాయించి ఇసుక లారీలను అయితే అడ్డుకోవడం జరిగిందని చెప్పేసి అయితే ఒక వార్త అయితే రాసిండ్రు. దీనికి సంబంధించి ఇంకా కొంత ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ మొదలైన ఇసుక లారీల స్వైర వ్యవహారానికి కోపోద్రిక్తులైన వెంకటాపురం మండల ప్రాంత ప్రజలు రోడ్డుపై బైఠాయించిన సంఘటన వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే గత నెల రోజుల నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన ఇసుక ర్యాంపుల ఇసుక లారీలు ములుగు జిల్లా నుంచి కాకుండా వారికి సంబంధించిన భద్రాచలం రోడ్డు మీదుగా హైదరాబాద్ చేరుకోవాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు లారీలు అటువైపు నుంచే ప్రయాణం సాగించాయి. దీంతో చెర్ల వెంకటాపురం మీదుగా ప్రయాణం సాగించే ఇసుక లారీల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీనివల్ల రోడ్లపై రద్దీ కొంతమేర తగ్గి ప్రజలు ప్రయాణం చేయడానికి కొంత వెసులుబాటు కలిగింది. మళ్ళీ వారం రోజులుగా భద్రాద్రి కొత్తగూడెం ర్యాంపులకు సంబంధించిన వేలాది ఇసుక లారీలు వెంకటాపురం చెర్ల మండలాల మీదుగా ప్రయాణాన్ని మొదలుపెట్టాయి. దీంతో ఈ ప్రాంత రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. రోడ్లతో పాటు విపరీతమైన దుమ్ము ధూళితో ప్రజలు అనారోగ్య పాలవుతున్నారు. దీనిపై ఆగ్రహించిన ప్రజలు అసలు ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఇసుక లారీలు మా ప్రాంతం మీదుగా వెళ్ళడానికి అనుమతి మళ్ళీ ఎలా ఇచ్చారు అనే ఆగ్రహంతో మంగళవారం నాడు ఆలుబాకలో రోడ్లపై బైఠాయించి ఇసుక లారీలను అడ్డుకోవడం జరిగింది. రేపటి నుంచి ఇసుక లారీలను ఆపకపోతే దశల వారీగా ఉద్యమాలను చేస్తామని ఈ సందర్భంగా అక్కడ ప్రజలు తెలియజేయడం జరిగింది. ప్రశాంతమైన గోదావరి ప్రాంతంలో జీవించడమే మేము చేసిన పాపమా అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి అధిక లోడుతో వచ్చే ఇసుక లారీల వలనే మా మండలంలో గల యాకన్నగూడెం వంతెన కూలిపోయిందని, ఇప్పటికీ దాన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టలేదని, ఇసుక ర్యాంపుల మాఫియా వంతెన కింద నుంచి సొంతంగా రోడ్డు నిర్మించుకొని మరీ ఇసుక లారీని ఈ ప్రాంతం మీదుగా తరలిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంత ప్రజలు మొదటి నుంచి అధికారులు, మంత్రులు, ఈ ప్రాంత ఎమ్మెల్యే చిన్నచూపు చూస్తున్నారని, ఈ ప్రాంతంలో నివసించే వారిని అసలు ప్రజలుగా గుర్తించడం లేదని, ఈ 50 కిలోమీటర్ల రోడ్డు కేవలం ఇసుక లారీలకే అధికారులు కేటాయించారా అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక మాఫియా సొంతంగా రోడ్లు నిర్మించుకోవడానికి అనుమతి ఇచ్చిన అధికారులు ఈ ప్రాంత సమస్యలు కనడం లేదా అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్లపై ఏర్పడిన గుంతలు పూడ్చడానికి తక్షణ 30 లక్షలు కేటాయించి రోడ్లను బాగు చేయించిన ఈ ప్రాంత ఎమ్మెల్యేకి వెంకటాపురం మండలంలో కొట్టుకుపోయిన రోడ్లు, కూలిపోయిన వంతెనలు, దుమ్ము ద్వారా నాశనం అవుతున్న పంటలు, క్షీణిస్తున్న ప్రజల ఆరోగ్యాలు కనబడటం లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ సమస్యలపై అధికారులు, ఈ ప్రాంత ఎమ్మెల్యే, మంత్రులు దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని, లేని పక్షంలో దశల వారీగా ఉద్యమాలు చేపడతామని చెప్పేసి అయితే ఇక నిన్న వెంకటాపురం ఆలుబాక దగ్గర అయితే నూగూరు వెంకటాపురం ఆలుబాక దగ్గర దాదాపు లారీలు మనకు కనబడుతున్నాయి. 5 కిలోమీటర్ల మేర నిన్న లారీలు ఆగిపోయినాయి. ఇక ఇక్కడ యాకన్నగూడెం బ్రిడ్జ్ కూడా అది గతంలో 1 ఇయర్ అయినట్టుంది. నేను కూడా అక్కడికి వెళ్ళి ఒక వీడియో చేయడం జరిగింది. మన లింక్లో ఉంటాయి చూడండి, మన పాత వీడియోల్లో. ఆ బ్రిడ్జ్ కూలిపోయింది. కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేసింది కానీ ఇప్పటివరకు ఎంతో ముందుకు పోలేదు. ఆ రోడ్లన్నీ గుంతలు ఉన్నాయి. అసలు ఆ ప్రయాణం చేయాలి అంటేనే నరక కూపంలోకి దారి ఉంటుందా అనిపిస్తూ ఉంటుంది ఆ రోడ్డు. అక్కడ ప్రజలైతే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. నడుముల్లోతు గుంటలు ఉంటాయి. మరీ దారుణం అటైతే అసలు. ఒకసారి పోతే ఇక మళ్ళీ జీవితంలో ఈ రోడ్డుకు రావద్దురా బాబు అన్నట్టు ఉంటాయి ఆ రోడ్లు. అంటే ఏమైనా ప్రయాణాలు ఉంటే కొద్దిగా చూసుకొని పోండి. ఇక ఇది DD9లో అయితే మెయిన్ వార్త. ఇక భద్రాద్రి జిల్లాకు సీఎం రాక, మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ ప్రారంభోత్సవం, సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మల ఆహ్వానం, డిసెంబర్ మొదటి వారంలో పర్యటన కన్నారు, పకడ్బందీ ఏర్పాట్లకు మంత్రి తుమ్మల ఆదేశాలు. భద్రాద్రి జిల్లాకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే వస్తుందని చెప్పేసి డిసెంబర్ మొదటి వారంలో పర్యటన ఖరారయ్యే అవకాశం ఉంది. మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ ప్రారంభోత్సవం, మంత్రి తుమ్మల పకడ్బందీ ఆదేశాలు జారీ చేసినట్టు ఏర్పాట్ల కోసం అని చెప్పేసి ఇక
ఇక దిశ పేపర్కి వచ్చేసరికి మెయిన్ వార్తలు అన్ని వాటిల్లో హిడ్మా గురించే రాసిండ్రు. దీంట్లో ఇంకొక ప్రముఖ వార్త కూడా ప్రచురించిండ్రు దిశ పేపర్లో, నేను దాని గురించి కూడా చెప్తా. ఇక్కడ చూడొచ్చు, గెరిల్లా వ్యూహకర్త మడావి హిడ్మా ఎన్కౌంటర్, ఆయన భార్య రాజేతో పాటు మరో 4 సైతం మృతుల్లో చెల్లూరు నారాయణరావు, టెక్ శంకర్. హిడ్మాపై 1 కోటికి పైగా, రాజేపై 50 లక్షల రివార్డు. ఏపీలోని మారేడుపల్లిలో భారీ ఎన్కౌంటర్, ఏపీ గ్రౌండ్స్ బృందం వెల్లడి. కాల్పుల్లో 6 మావోయిస్టుల మృతి, ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. ఇక అమిత్ షా డెడ్లైన్కి ముందే హిడ్మా ఎన్కౌంటర్. ఈ నెల 30 వరకు, నవంబర్ 30 వరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా డెడ్లైన్ అయితే పెట్టిండు కగార్ ఆపరేషన్ మీద. దానికి ముందే వీళ్ళు ఆపరేషన్ పూర్తి చేసిందని చెప్పుకోవచ్చు. హిడ్మా ఎన్కౌంటర్ బూటకం. కేంద్రం జంగిల్ రాజ్ పాలనకు పరాకాష్ట. సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అయితే హిడ్మా ఎన్కౌంటర్ అయితే బూటకం అంటుండు. మావోయిస్టుల చావులకు అర్బన్ నక్సల్స్ కారకులు, వారి మాటలు నమ్మి ప్రాణాలు కోల్పోవద్దు. బండి సంజయ్. 50 మంది మావోయిస్టులు అరెస్టు, వారిలో దేవ్జీ సెక్యూరిటీ సిబ్బందిలోని 9 మంది సభ్యులు సైతం. విజయవాడలో నాటో నగర్లో 27 మంది అదుపులోకి. అక్టోబర్ 26న ఏఓబీలో హిడ్మా టీం ఎంట్రీ. 4 ప్రాంతాల్లో 60 మంది ఉన్నట్లు గుర్తించాం. ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్రగడ్డ. దేవ్జీ ఎక్కడ, పోలీసుల అదుపులో ఉన్నాడా లేడా, పట్టుబడిన ఆయన సెక్యూరిటీ బృందంలో ఎవరెవరు ఉన్నారు, ధృవీకరించిన రాష్ట్ర డీజీపీ పోలీసు ఉన్నతాధికారులు. ఇక 2 మంత్రులపై హైకమాండ్ అయితే గుస్సా అయిందని చెప్పేసి అయితే ఒక వార్త రాసిండ్రు. అదేందో చూద్దాం. ఇక జూబ్లీ హిల్స్ బైపోల్లో వారి పనితీరుపై ఫిర్యాదులు. కేటాయించిన డివిజన్లలో సరిగా పని చేయలేదని రిపోర్టు. అధిష్టానం చేతికి నిఘా వర్గాల నివేదిక అంట. వివరణ ఇవ్వాలని హస్తిన నుంచి సంకేతాలు. ఇప్పటికే ఓ మంత్రి ఢిల్లీకి వెళ్ళి వివరణ, తన వాదన వినిపించేందుకు సిద్ధమైన మరో మంత్రి. ఆ ఇద్దరికి పదవీ గండం తప్పేనా? ఇక దక్షిణ తెలంగాణకు సంబంధించిన ఓ 2 మంత్రులపై కాంగ్రెస్ అధిష్టానం గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆ 2 మంత్రులు ఏంది, ఆ కథ ఏందనేది ఈ వార్తలో తెలుసుకుందాం. ఎందుకంటే ఈ మధ్య జరిగిన జూబ్లీ హిల్స్ బైపోల్ ఎన్నికల్లో మంత్రుల పనితీరు సరిగా లేకపోవడమే అందుకు కారణమని తెలుస్తోంది. మంత్రులందరికీ రాష్ట్ర సర్కార్ ఎన్నికల బాధ్యతలు అప్పగించింది. ఎవరి పనిలో వారు నిమగ్నమైనరు. అయితే ఆ 2 మంత్రులు తమకు అప్పగించిన డివిజన్లలో చుట్టపుచూపుగా వచ్చి ప్రచారం చేశారే తప్ప సీరియస్గా పని చేయలేదని చెప్పేసి అయితే అధిష్టానానికి ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. దీంతో ఆగ్రహానికి గురైన హస్తిన నేతలు వివరణ ఇవ్వాలని వారికి సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. ఇంకా 2 మంత్రులకి, అది ప్రతి ఒక్కళ్ళకి అక్కడ డివిజనల్ బాధ్యతలు అప్పచెప్పినారు. ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, తెలంగాణలో ఉన్న అందరికీ అక్కడ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ వెళ్ళి అక్కడ ప్రచారం చేయాలని చెప్పేసి ఆ మినిట్ టు మినిట్ అయితే అక్కడ వాళ్ళకి అప్పచెప్పినారు. వీళ్ళ మీద, మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద నిఘా ఉన్నది. దొంగల మీద, ఇట్లా రౌడీ షీట్లు ఓపెన్ చేసిన వాళ్ళ మీద పోలీసుల నిఘా ఎట్లుంటుందో, వాళ్ళు ఏం చేస్తుండ్రు, ఏంది కథ అని చెప్పేసి స్టేషన్కి వెళ్ళి మొత్తం వాళ్ళు కలిసి వస్తూ ఉండాలి వాళ్ళు పిలిచినప్పుడల్లా. ఇక అట్లనే వీళ్ళు కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళకి ఏదైనా బాధ్యతలు అప్పచెప్తే వాళ్ళు ఆ పని కరెక్ట్గా అధిష్టానం చెప్పిన పని తప్పకుండా చేయాలి. మనం అనుకుంటాం కానీ వాళ్ళ లైఫ్ హైఫై ఉంటుందని చెప్పి వీళ్ళ మీద కూడా నిఘా ఉంటుంది. ఇట్లా కొడితే అయిపోతుంది, అంతే, ఏముండదు అక్కడ. ఇక మీనాక్షి నటరాజన్ ఎప్పుడైతే వ్యవహారాల ఇన్ఛార్జ్, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ పదవి చేపట్టిన కాడ నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇక ఫీల్డ్లో పనిచేయడం మొదలుపెట్టిననే చెప్పుకోవచ్చు. ఆమెకైతే హ్యాట్స్ ఆఫ్ నిజంగా. మనస్కంగా ప్రచార బాధ్యతలు. జూబ్లీ హిల్స్ పోలింగ్కు 10 రోజుల ముందు మంత్రులు అందరికీ ఎన్నికల ప్రచార బాధ్యతలను అప్పగించారు. ఒక్కో డివిజన్కు 2 మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించారు. వీరు తమ జిల్లాలు, నియోజకవర్గం నుంచి లీడర్లు, కేడర్ను తీసుకొచ్చి ఎన్నికల ప్రచారం చేయాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జి మంత్రులను ఆదేశించారు. మంత్రులందరూ ఎన్నికల ప్రచార బాధ్యతలను తీసుకున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం పొద్దుపోయే వరకు ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. కానీ దక్షిణ తెలంగాణకు చెందిన ఆ 2 మంత్రులు మాత్రం అన్యమనస్కంగా ప్రచార బాధ్యతలు తీసుకున్నట్లు విమర్శలున్నాయి. పార్టీలో సీనియర్గా ఉన్న తమకు డివిజన్ బాధ్యతలు అప్పగించడాన్ని వారు అవమానకరంగా భావించారని తెలుస్తుంది. అయితే నియోజకవర్గం నుంచి కేడరు, లీడర్లను జూబ్లీహిల్స్కు తరలించిన 2 మంత్రులు మాత్రం పెద్దగా కష్టపడలేదని ఆరోపణలు ఉన్నాయి. జూబ్లీహిల్స్లో పార్టీ అభ్యర్థి ఓడిపోవాలని కోరుకున్న జాబితాలో ఇది వాళ్ళ లోకల్, వాళ్ళ ఏరియా నుంచి పార్టీ క్యాడర్ని, లీడర్లను తీసుకొచ్చేసి అయితే అక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేయాలి. వాళ్ళు చేసిందిలే కానీ వీళ్ళు అన్యమనస్కంగా కొద్దిగా ఏదో వెళ్ళి ఆడ ప్రచారం చేసిండ్రనంట.
ఇక ఇంకా కొద్దిగా ముందుకెళ్ళి తెలుసుకుందాం దీన్ని కూడా. ఆ ఇద్దరు మంత్రులు ఎవరు, ఏంది కథ అసలు. సదరు ఇద్దరు మంత్రులు ఉన్నారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతుంది. నిఘా వర్గాల నివేదికతో బహిర్గతం. ఎన్నికల ప్రచారంలో మంత్రుల పనితీరును ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీనాక్షి నటరాజన్ ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. అదనంగా ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వింగ్ సైతం మినిస్టర్ల ప్రచార తీరును ఎప్పటికప్పుడు గమనిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి నివేదికలు సమర్పించింది. ఏ మంత్రి ఏ టైంకి ప్రచారానికి వచ్చారు, ఏ రోజు ఎన్ని గంటలకు వెళ్ళి ప్రచారం చేశారు, మళ్ళీ ఎన్ని గంటలకు వెళ్ళిపోయారు, ఇలా మినిట్ టు మినిట్ రిపోర్ట్ ఇచ్చినట్టు తెలిసింది. ఆహా, ఏం కథ ఇది. ఏ మంత్రి ఏ టైంకి ప్రచారానికి వచ్చారు, ఏ రోజు ఎన్ని గంటలకి వెళ్ళి ప్రచారం చేశారు, మళ్ళీ ఎన్ని గంటలకి వెళ్ళిపోయినారు, ఎన్ని గంటలకు వచ్చిండ్రు, ఎన్ని గంటలకు పోయినరు, ఆ రోజు ఎన్ని గంటలకు తిరిగిండు, మినిట్ టు మినిట్ గ్రౌండ్ రిపోర్ట్ అంట. ఇంకా ఇంటెలిజెన్స్ ఆమె స్పెషల్ వింగ్ మొత్తం కలిపి రిపోర్ట్లు అయితే తెచ్చుకున్నారు. అయితే ఆ రిపోర్ట్లో ఇద్దరు మంత్రుల పనితీరు సరిగా లేదని, తమకు అప్పగించిన డివిజన్లకు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయేవారని పేర్కొన్నట్టు ప్రచారం జరుగుతుంది. అందులో ఓ మంత్రి కేడర్ లీడర్ల అవసరాల కోసం పార్టీ ఇచ్చిన డబ్బులను పూర్తి స్థాయిలో ఖర్చు చేయలేదని విమర్శలు ఉన్నాయి. ఆ ఇద్దరు మంత్రులు తమ సొంత ఎజెండాను పక్కన పెట్టి పూర్తి స్థాయిలో ప్రచారం చేసి ఉంటే పార్టీ అభ్యర్థికి మరింత మెజారిటీ వచ్చేదన్న చర్చ గాంధీ భవన్ వర్గాల్లో ఉంది. ఇక నాకు తెలియక అడుగుతా కానీ అక్కడ దాదాపు 24,000 పైచులకు ఓట్లతో గెలిచిండు నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్లో. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు పెట్టుకోవాలి చర్చ ఇదంతా. బీఆర్ఎస్ పార్టీ ఆడ ఎందుకు ఓడిపోయినరు ఆమె అని చెప్పేసి వాళ్ళు పెట్టుకోవాలి. గెలిచిండ్రు కదా, గెలిచినాక ఇదంతా ఎందుకు? ఇంకా 25,000 అది అయిపోయిన 14వ తారీఖు అయిపోయిన చాప్టర్ అది. ఇక మళ్ళీ దాని తర్వాత ఇదంతా ఎందుకు? ఆ ఇద్దరు ఇప్పుడు నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, ఇదంతా ఎందుకు లొల్లి మళ్ళీ ఇప్పుడు? అందులో మళ్ళీ దక్షిణ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు అంటే ఎవరున్నారు? దక్షిణ తెలంగాణలో మంత్రులు ఎవరున్నారు చెప్పండి, మీకు తెలుసు కదా, కామెంట్ చేయండి. దక్షిణ తెలంగాణలో మంత్రులు ఎవరున్నారు? ఆ ఇద్దరు మంత్రులు ఎవరు? సదరు మంత్రులపై వచ్చిన ఫిర్యాదును సీరియస్గా పరిగణలోకి తీసుకున్న అధిష్టానం వివరణ ఇవ్వాలని ఆశ చేసింది. దీంతో ఈ మధ్య ఓ మంత్రి ఢిల్లీకి వెళ్ళి తన వాదనలు వినిపించిన సమాచారం. మరో మంత్రి సైతం త్వరలో ఢిల్లీకి వెళ్ళడమో లేకపోతే మెయిల్ ద్వారా వివరణ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ఒక్క ఎపిసోడ్ ఆధారంగా సదరు మంత్రులపై అధిష్టానం చర్యలు తీసుకునే ఛాన్స్ ఉందా అంటే ఈ ఒక్క ఎపిసోడ్తో మంత్రులపై బర్తరఫ్ చేసే అవకాశం ఏమైనా ఉందా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఇక్కడ అనే. కానీ లోకల్ బాడీ ఎన్నికల తర్వాత మంత్రుల పనితీరు ఆధారంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉంది. ఆ సమయంలో 4 లేదా 5 మంత్రులను తప్పిస్తారని ప్రచారం జరుగుతుంది. అప్పుడే పనిలో పనిగా ఇద్దరిని సైతం కేబినెట్ నుంచి తప్పించి వారి ఫ్యామిలీ మెంబర్లకు, ఇక వాళ్ళకి ఇచ్చేంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లకి ఇచ్చేంది, ఇక లేకపోతే అదే సామాజిక వర్గానికి. ఇది మంచి పనిలే, ఫ్యామిలీ మెంబర్లకి ఇవ్వడానికి ఇక వాళ్ళని తప్పించడం ఎందుకు? మళ్ళీ వారికి మంత్రి పదవులు ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. అయితే పదవులు కోల్పోయాక వారిని పక్కన పెట్టకుండా ఏఐసీసీల పదవులు ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇక అంతోడు దానికి ఇక వీళ్ళని బీకడం ఎందుకు? ఇక మంత్రుల్ని బర్తరఫ్ చేయడం ఎందుకు? ఇక ఇప్పుడు స్టేట్లో బీకి ఏఐసీసీలో ఇస్తామంటున్నారు అంటే మీ సెంట్రల్లో ఇస్తారు, పెద్ద లెవెల్లో ఇస్తారు, మళ్ళీ దానికి ఈ పేరు ఎందుకు పెట్టాలి? ఇక మరి గుస్సా అని. ఇక కవితక్క కూడా ఒక ముచ్చట చెప్పింది, ఇక అది కూడా చూద్దాం. ఎమ్మెల్సీ కవితక్క వజ్రాయుధం లాంటి పార్టీ పెడతా, ప్రెస్ మీట్ పెట్టి డంకా బజాయించి ప్రకటిస్తా, తుమ్మలను వదులుకోవడంతోనే బీఆర్ఎస్ ఓటమి, బీజేపీ బీఆర్ఎస్ వైఫల్యాల వల్లే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం, 20 ఏళ్లు పనిచేసిన నన్ను కుట్ర పన్ని పార్టీకి కుటుంబానికి దూరం చేశారు, అలాంటి వారిని వదిలే ప్రసక్తే లేదు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఇక ఈ ఒక నిన్న స్టేట్మెంట్ ఇచ్చింది, ప్రెస్ మీట్ పెట్టి డంకా బజాయించి మరి పార్టీ ప్రకటిస్తూ ఉంటుంది. తుమ్మలను వదులుకోవడంతోనే సీనియర్ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు లాంటి దాదాపు ఎన్టీఆర్ గవర్నమెంట్ నుంచి పనిచేసే అలాంటి వ్యక్తిని వదులుకోవడంతోనే బీఆర్ఎస్కు ఓటమని చెప్పేసి, బీజేపీ బీఆర్ఎస్ల వైఫల్యాల వల్లే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం. సరే బీజేపీ అంటే పక్క పార్టీ, దానికి దాన్ని ఎందుకు మరి మీరేమైంది? మరి మీ బీఆర్ఎస్ కథ ఏంది?
20 ఏళ్ళు పనిచేసిన నన్ను కుట్ర పన్ని పార్టీకి కుటుంబానికి దూరం చేసినారు. అలాంటి వారిని వదిలే ప్రసక్తే లేదు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. పెట్టు పార్టీ పెట్టు, అందరూ చూస్తున్నారు ఏం పార్టీ పెడతావా ఏంది కథ అని. ఇక పంచాయతీ డబుల్ ధమాకా అంట. సర్పంచ్గా ఓడితే ఎంపీటీసీగా పోటీకి ఛాన్స్. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్. గ్రామాల్లో మారిన రాజకీయ సమీకరణాలు. రిజర్వేషన్ అనుకూలంగా ఉన్న నేతలకు బంపర్ ఆఫర్. గతంలో అన్ని ఎన్నికలు ఒకేసారి నిర్వహణతో మళ్లీ పోటీకి నో ఛాన్స్. ఎలక్షన్ నిర్వహణకు రెడీ అంటున్న ఎస్ఈసి. రాష్ట్రంలో ముందుగా పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది కాస్త గ్రామాలు మండలాల్లో సరికొత్త సమీకరణలకైతే తెరలేపిందంట. గతంలో నోటిఫికేషన్ విడుదల చేసిన సమయంలో వరుసగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆ తర్వాత వెంటనే సర్పంచ్ ఎలక్షన్ షెడ్యూల్ను రూపొందించారు. దీంతో అన్ని ఎన్నికలకు ఒకేసారి అభ్యర్థులను ఖరారు చేయాల్సిన పరిస్థితి రాజకీయ పార్టీలకు, ఎమ్మెల్యేలకు ఉండేది. అభ్యర్థులు ఒక ఎన్నికల్లో ఓడిపోతే వేరే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉండేది కాదు. కానీ ప్రభుత్వం ప్రస్తుతం తీసుకున్న నిర్ణయంతో సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోతే ఎంపీటీసీగా కూడా పోటీ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు ఈ వార్త అయితే ఉంది. ఇక బీసీల ఆశలపై సర్కార్ నీళ్లు. 50% లోపు రిజర్వేషన్లు ఆత్మహత్య సదృశ్యమే. బీసీలకు న్యాయం చేయాలని సుప్రీంకోర్టును అభ్యర్థించాలి. రాజకీయ కారణాలతోనే బీసీ రిజర్వేషన్లకు 9వ షెడ్యూల్లో పెట్టడం లేదు. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్. బీసీల ఆశలపై అయితే మళ్ళీ సర్కార్ నీళ్లు జల్లిందంట. 50% లోపు రిజర్వేషన్లు ఆత్మహత్య సదృశ్యమే. బీసీలకు న్యాయం చేయాలని సుప్రీంకోర్టును అభ్యర్థించాలంట. ఇక ఐబొమ్మ కేసు రంగంలోకి దిగిన ఈడీ. నిర్వాహకుడి లావాదేవీలపై హైదరాబాద్ సిపికి లేక. నిందితుడు మనీ లాండరింగ్కి పాల్పడినట్టు అనుమానం. ఫెమా రూల్స్ ఉల్లంఘన. క్రిప్టో ట్రాన్సాక్షన్ పైన విచారించే ఛాన్స్. ఇమ్మడి రవిని కస్టడీకి కోరిన సిసిఎస్ పోలీసులు. ఆన్లైన్ గేమింగ్ కంపెనీలపై ఈడీ కొరడా. వింజో, గేమ్స్ క్రాఫ్ట్ ఆఫీసులపై దాడులు. కంపెనీ ఉన్నతాధికారుల ఇళ్లలోని తనిఖీలు. క్రిప్టో మానిటరింగ్పై, మనీ లాండరింగ్పై వ్యవహారంపై ఆరా. ఇక ప్రధానమంత్రి సీఎంలకు బడే బాయ్. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకరించాలి. వికసిత్ భారత్ లక్ష్యంగా తమ వంతు కృషి చేస్తాం. డిసెంబర్ 9న ప్రజల ముందుకు విజన్ డాక్యుమెంట్. 70% జీసీసీలు హైదరాబాద్లోనే. సౌత్ వెస్ట్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రుల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి. ఇక శాసన మండలి పనులు త్వరగా పూర్తవ్వాలి. రాబోయే సమావేశాలు ఇక్కడే జరగాలి. అధికారులకు సీఎం రేవంత్ ఆవేశం. డిజిటల్ విశ్వవిద్యాలయంగా అంబేద్కర్ వర్సిటీ. అందుకు కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్తో ఒప్పందం. సిఓఎల్ అధ్యక్షుడు పీటర్ స్కాట్ సీఎం రేవంత్ సమక్షంలో సంతకాలు. గ్రూప్ 2 ఫలితాలు రద్దు. 2015-2016 నోటిఫికేషన్కు సంబంధించి గ్రూప్ 2 ఫలితాలను రద్దు చేస్తున్నట్టు కోర్టు అయితే స్పష్టం చేసింది. 2019లో ప్రకటించిన సెలక్షన్ లిస్టు సైతం క్యాన్సిల్. 9 వారాల్లో ఓఎంఆర్ రివాల్యుయేషన్ చేసి జాబితా ప్రకటించాలి. టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు. 2015-2016లో జరిగిన నోటిఫికేషన్ సంబంధించి దాంట్లో వైట్నర్ వాడిందని చెప్పేసి చాలా కంప్లైంట్లు వచ్చినాయి. ఇక హైకోర్టు అయితే దాన్ని అయితే రద్దు చేయడం జరిగింది. సౌదీ విషాదం. మదీనా క్యాంప్ ఆఫీస్. భారత హజ్ యాత్రికుల కార్యాలయంలో ఏర్పాటు. మృతుల కుటుంబాలకు సాయం అందించేందుకు జీవించి ఉన్న వ్యక్తి అబ్దుల్ షోయబ్గా గుర్తింపు. భారత కాన్సులేట్ ఆఫీస్ వెల్లడి. నేడు ఎమ్మెల్యేల అనర్హతపై మౌలిక విచారణ చేపట్టనున్న అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్. హాజరు కానున్న తెల్లం వెంకట్రావు, సంజయ్. రేపు పోచారం శ్రీనివాసరెడ్డి, అరికపూడి గాంధీల ఎంక్వైరీ. ఇక హైకోర్టు మొట్టికాయలేసిన నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్కి ఇక ఈరోజైతే ఒక అడుగు ముందుకేసిందని చెప్పుకోవచ్చు. ఇద్దరైతే ఈరోజు తెల్లం వెంకట్రావును ఇక సంజయ్ అయితే హాజరవుతుండట విచారణకి. హైదరాబాద్లో ఐటీ దాడులు. పిస్తా హౌస్, షాగౌస్, మొహఫిల్ రెస్టారెంట్ల ఓనర్ల ఇళ్లలో సోదాలు. 15 చోట్ల 30 బృందాలు ఏకకాలం తనిఖీలు. దాడుల్లో కీలక పత్రాలు, నగదు స్వాధీనం. ఇది జాసిర్ బిలాన్కు 10 రోజుల కస్టడీ. ఎన్ఐఏ విజ్ఞప్తికి ఢిల్లీ కోర్టు అంగీకారం. ఢిల్లీ పేలుళ్ల ఘటనలో జాసిర్ సహా కుట్రదారు. హమాస్ తరహాలో దాడికి ప్లాన్. ఎన్ఐఏ. అల్ ఫలాహ్ వర్సిటీలో ఈడీ తనిఖీలు. ఢిల్లీ ఎన్సీఆర్సీలో 25 ప్రదేశాల్లో సోదాలు. ట్రస్టీలు, ఇతర వ్యక్తుల ప్రాంగణంలో దాడులు. పలు కీలక పత్రాలు స్వాధీనం. ఇది ఇంకా మెయిన్ పేపర్లో వచ్చిన వార్తలు అయితే. ఇక డేటా చోరీ వెరీ డేంజర్. ఐబొమ్మ చేతిలో 56 లక్షల మంది వ్యక్తిగత సమాచారం. సైబర్ నేరగాళ్లకు అమ్మితే 21 కోట్లు. సెకండ్ల వ్యవధిలో వాళ్ళందరి ఫోన్లు హ్యాక్ చేసే ఛాన్స్. దడ పుట్టిస్తున్న మెటా డేటా స్టెల్త్ యాప్
ఇక ఐబొమ్మ ఇమ్మడి రవిని అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక 2016లో వెబ్ డిజైనర్గా ఆయన జీవితం ప్రారంభించి ఇక 2020 లాస్ట్ మంత్ కూడా మీరు నన్ను పట్టుకోలేరని చెప్పేసి పోలీసులకు ఛాలెంజ్ విసిరిండు. ఐబొమ్మ నుంచి బప్పం సైట్కు మార్చిండు. దాదాపు 56 లక్షల మంది వ్యక్తిగత సమాచారం ఐబొమ్మ వాళ్ళ దగ్గర ఉందంట. ఇక మరి ఆ డేటా చోరీకి గురైతే 56 లక్షల మంది వ్యక్తిగత సమాచారం వాళ్ళందరికీ దడ పుట్టిస్తున్న మెటా డేటా స్టెల్తీ యాప్స్ అంట. ఇక హైదరాబాద్ పోలీసులు కూడా చాకచక్యంగా పట్టుకున్నారు. ఇక ఈ విషయం మీకు తెలిసిందే. ఇక ఇవి ప్రధాన వార్తలు అయితే. మళ్ళీ రేపు కలుద్దాం. చూస్తూనే ఉండండి వై7 న్యూస్.